Hi all, welcome back to my channel. Andaru ela unnaru? Hope you all are doing good. And today I'm back with a new vlog and special vlog. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి. సో మేము వెళ్తున్నాము జ్యువెల్ ఆఫ్ నిజామ్స్ ది మినార్ అనమాట. ఇది ఒక ఫైన్ డైనింగ్ 5-star రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి గోల్కొండ రిసార్ట్ అండ్ స్పా అన్న ప్లేస్లో ఉంటుంది. అన్న రిసార్ట్లో మేము బుక్ చేసుకున్నాము డిన్నర్ టైంకి. నార్మల్గా అయితే వర్కింగ్ డే అనమాట, అందుకే డిన్నర్కి బుక్ చేసుకున్నాము. అండ్ నాకెందుకో నైట్ టైం వ్యూ చూడాలి అన్నట్లు అనిపించింది అనమాట. అది కూడా ఒక రీజన్ ఇలా డిన్నర్కి బుక్ చేసుకోవడానికి. డిన్నర్లో మనకి 2 slots ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి 7 to 9, 9 to 10. సో మనకి ఇష్టం వచ్చిన స్లాట్లో మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 5 days బిఫోర్ బుక్ చేసుకోవడం అన్నది కంపల్సరీ. అండ్ బిలో 12 years పిల్లల్ని అలౌ చేయరు. సో అదొకటి మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ వీళ్ళకి మనం ముందే కొంచెం టోకెన్ అడ్వాన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది, విచ్ విల్ బీ అడ్జస్టెడ్ ఇన్ అవర్ ఫైనల్ బిల్. సో మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మాకు చాలా టైం పట్టింది అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుంది అనేసి. నార్మల్గా అయితే మనం బుక్ చేసుకున్న టేబుల్ వీళ్ళు ఓన్లీ మనం బుక్ చేసుకున్న టైం కన్నా ఒక 20 minutes కోసమే ఉంచుతారు. ఆ తర్వాత వీళ్ళకి వేరే బుకింగ్ అవుతే చేసేస్తారనమాట. బట్ మాకైతే ఆల్మోస్ట్ 1/2 hour to 40 minutes లేట్ అయింది. నేను ఆల్రెడీ కాల్ చేసి రిక్వెస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళు మన కోసం టేబుల్ని హోల్డ్ చేశారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. ఎందుకంటే బుక్ చేసుకున్నప్పుడు తను స్పెసిఫిక్గా చెప్పారు ఓన్లీ 20 to 15 minutes హోల్డ్ చేస్తాము టేబుల్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనలీ మనం ఎంటర్ అయిపోయాము మినార్లోకి. బయట రిసార్ట్ కూడా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు కొంచెం అలా చూద్దాము. ఇప్పుడైతే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు లిఫ్ట్లోకి వచ్చేసామన్నమాట. అండ్ పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 100 feet హైట్లో ఉంటుంది. సో మనకి తిను అసిస్ట్ చేస్తారనమాట లోపల ఎలా వెళ్ళాలి ఏంటి అసలు అని చెప్పేసి. సో మనం ఇక్కడికి వచ్చేసాము. అసలు చూడగానే ఎంత మంచిగా అనిపించిందో. అంబియన్స్ అండ్ ఆల్ బ్లూ వైట్గా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్బ్ అసలుకి. ఎవ్రీ కార్నర్ నుంచి ఒక్కొక్క వ్యూ ఉందన్నమాట. ఒక సైడ్ నుంచి ఉస్మాన్ సాగర్ లేక్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ నుంచి మనకి కంప్లీట్ రిసార్ట్ వ్యూ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి మెయిన్ రోడ్ వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను, నన్ను తీయకు అంబియన్స్ని తీయవు అని చెప్పేసి చైతుతో చెప్తున్నాను అనమాట. సో అది. అండ్ నాకు ఇక్కడ ఈ పెద్ద జూమర్స్ అయితే మస్తు నచ్చాయి. షాన్లెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ కింద కూడా ఎంట్రన్స్లో ఉంది. నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన మెన్యూ అనమాట. ప్లేస్ ఎంత రాయల్గా ఉందో ఈ మెన్యూ కూడా అంతే రాయల్గా ఉంది. అండ్ ఈ ప్లేట్స్ చూసారా, ఈ జ్యువెలరీకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఎంత మంచిగా పెట్టారో. అండ్ ఇక్కడ స్పూన్స్, ఈ సాల్ట్ అండ్ పెప్పర్ థింగ్స్ అన్నీ సిల్వర్ అంట. అండ్ ఈ బ్లూ కప్స్ వాటర్ తాగేవి గ్లాసెస్ ఎంత క్యూట్ ఉన్నాయో. నేనైతే వాటినే చూస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు దాంట్లో వాటర్ తీసుకొని తాగుదామా అని చెప్పేసి. అండ్ వీళ్ళు మనకి వెళ్ళగానే ఒకటి షాట్ ఇచ్చారనమాట గోవా జ్యూస్ది. టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా, సాల్టీగా, కారంగా అలా అనిపించింది. సో నేను కొంచెమే తాగాను, నాకు అంత టేస్టీగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపడ్ ఇచ్చారు, అది కూడా మస్తు టేస్టీ ఉండే, అదైతే తిన్నాను చాలా. అండ్ ఇంకొకటి మటన్ షోర్బా. అండ్ మీకు చెప్పలేదు కదా, ఇక్కడ మెన్యూ డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇక్కడ బుఫే ఉండదు. ఒకటి ఏంటంటే సెట్ మెన్యూ ఉంటుంది అండ్ లేదంటే అలాకాటే ఉంటుంది. సెట్ మెన్యూ అంటే దాంట్లో మనకి 3 options ఉంటాయన్నమాట. ఒకటి సీ ఫుడ్ ఇంక్లూడెడ్, ఒకటి నాన్ వెజ్, ఒకటి వెజ్. సో నేను వచ్చేసి నాన్ వెజ్ది చూస్ చేసుకున్నాను, చైతు వచ్చేసి విత్ సీ ఫుడ్ది చూస్ చేసుకున్నారు. సో ఫైనలీ మాకైతే ఫస్ట్ మటన్ షోర్బా వచ్చేసింది. మటన్ షోర్బా వచ్చేసి రెండిట్లో కామన్ అన్నమాట. సో నెక్స్ట్ కొంచెం
ఈ మొత్తం అంతా రెస్టారెంట్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, ఈవెన్ ఇండ్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ మనకి డ్రింక్స్ అవి సర్వ్ చేస్తారనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే అవి కూడా మనం అలకట్టే మెన్యూలోంచి చూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ ఎంత మంచిగా అనిపిస్తుందో, లైక్ వాళ్ళు మన కోసం అలా చైర్ని సెట్ చేయడం కానీ, ఆ నాప్కిన్ ఇవ్వడం కానీ చాలా మంచిగా అనిపించింది. వెరీ రాయల్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మా కోసం వచ్చి కపుల్ టేబుల్స్ ఉన్నాయి. నార్మల్గా ఇక్కడ 7 సీటర్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే 7 మెంబర్స్ కూర్చొని తినడానికి. అండ్ ఇక్కడ నేను పైన చూస్తున్నాను కదా, అది స్పెషల్ టేబుల్ కపుల్స్ కోసం. మనం కావాలంటే అది కూడా బుక్ చేసుకోవచ్చు అంట. సో నాకు ఇక్కడికి వచ్చే ముందు తెలీదు అలా ఏదైనా స్పెషల్ టేబుల్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఉన్నాయి కదా, ఐ థింక్ అది నిజామ్స్ యూజ్ చేసిన జ్యువెలరీ ఏమో అని నేను అనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా తెలీదు. అది రియల్ జ్యువెలరీ అనమాట. వాళ్ళు దాన్ని అలా ఫోటో ఫ్రేమ్లో చేసి అక్కడ పెట్టారు. అండ్ అక్కడ పాన్ది అవి అన్ని థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట, పాన్దాన్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి లాబీ ఏరియా. మనం ఇందాక లిఫ్ట్లో ఇక్కడ నుంచే వచ్చాం కదా. అండ్ ఇది వచ్చి క్యూట్ జూమర్. ఇవేంటంటే వాళ్ళు మనకి నాప్కిన్స్ లోపల ఆ చిన్న సిల్వర్వి పెడుతున్నారు. అవన్నీ ఒకటే దగ్గర చూసేసరికి ఏదో శక్తి మూవీలో జ్వాలాముఖి పైన క్యాప్ ఉన్నట్టుంది కదా, సో అదనమాట. అండ్ కొంచెం సేపు అలా మొత్తం షూట్ చేసేసి మళ్ళీ నా ప్లేస్లో వచ్చి కూర్చున్నాను. తను ఇలా సిజ్లర్స్ ఇంకా స్టార్టర్స్ తెచ్చారు. సీ ఫుడ్లో వచ్చేసి ప్రాన్స్ ఇంకా ఫిష్ ఉంది. అండ్ నా మెన్యూలో వచ్చేసి ఈ మటన్ సీక్ కబాబ్, చికెన్కి రిలేటెడ్ ఒక 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అవి మాకు బాగా నచ్చాయి, రిపీట్ కూడా చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోటీస్ కుల్చాస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి కర్రీస్ ఇలా సర్వ్ చేస్తారు. దీంట్లో దాల్, హలీమ్, 1 చికెన్ కర్రీ, 1 మటన్ కర్రీ ఉందన్నమాట. అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉండే, స్పెషలీ హలీమ్ ఇంకా మటన్ కర్రీ. అండ్ నెక్స్ట్ మేము ఆర్డర్ చేసాము, మా మెన్యూలో ఏదైతే ఉంది అది వచ్చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. సో 2 కూడా కొంచెం తీసుకున్నాం అనమాట. స్టార్టర్స్ తర్వాత మాకు ఇంకా ఎక్కువ ఏం తినబుద్ధి కాలేదు. అండ్ ఈ స్వీట్ వచ్చేసి డబల్ కమీరా అండ్ పిర్నీ. నిజం చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ స్టార్టర్స్ నుంచి అండ్ ఈ స్వీట్ వరకు కూడా సీరియస్లీ ఎంత టేస్టీగా ఉన్నాయంటే టాప్ నాచ్ క్వాలిటీ. అసలుకి అంత బాగుంది, అసలు క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తింటుంటేనైతే స్పెషల్లీ ఆ మటన్ బిర్యానీ అండ్ స్టార్టర్స్లో అయితే ఎంత యమ్మీగా ఉన్నాయంటే అంత యమ్మీగా ఉన్నాయి. అండ్ ఫైనలీ మేమైతే ఈ కేక్ కూడా ఆర్డర్ చేస్తున్నాను ఆల్రెడీ టేబుల్ బుక్ చేసేటప్పుడు. వీళ్ళు మనకి ఇక్కడ కావాలంటే కాంప్లిమెంటరీది ఒక చిన్న కేక్ ఇస్తారు, బట్ నేనే సపరేట్గా ఆర్డర్ చేశాను కేక్. సో కేక్ కటింగ్ చేసేసి క్యాండిల్ అయితే వదిలేసి మరి చేతుని అడుగుదాం అసలు ఏం విష్ కోరుకున్నాడు క్యాండిల్ ఊపి. సో అలా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఫైనలీ కొంచెం సేపు అలా కూర్చొని కిందికైతే వచ్చేసాము. నేను చెప్పా కదా ఇలా ఎంట్రన్స్లో పెద్ద షాండ్లియర్ ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఎవరో ఒక నిజాంది బొమ్మ పెయింటింగ్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ చేతు షర్ట్ మ్యాచ్ అయిపోయింది కదా వాల్స్ తోటి. ఎస్, ఇది వచ్చేసి లాబీ ఏరియా అనమాట. ఇక్కడ ఒక చిన్న రిసెప్షన్ లాగా ఉంటుంది, మనకు కావాలంటే వెయిటింగ్ ఏరియా లాగా. అంటే పైన ఎప్పుడైనా ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇది కొంచెం వెయిటింగ్ ఏరియా లాగా వర్క్ అవుతుంది. సో కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి బయటికి వచ్చేసామన్నమాట. సో మనం బయటికి వచ్చిన తర్వాత ఇంకా రిసార్ట్, నైట్ టైం రిసార్ట్ వ్యూ అయితే సూపర్బ్ ఉంది. ఐ విష్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకసారి స్టే చేయాలి. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ సమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం అనుకుంటా, బట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి బుక్ చేయట్లేదంట. అది బయట కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము రిసార్ట్లో, రూమ్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడే కొన్ని పిక్స్ తీసుకుంటూ. చాలా బాగున్నాయి. ఈవెన్ మనకి ఇక్కడ స్టేస్ కూడా మీరు ఎవరైనా ట్రై చేయాలంటే, లైక్ వేరే ప్లేస్ నుంచి వస్తున్నారంటే పక్కా ట్రై చేయండి.
ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది, మళ్ళీ ఇంకేం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఇంకొక జ్యువెల్ ఆఫ్ నిజాం అనమాట. ఇది నేను ఒక 2 years బ్యాక్ నా బర్త్డేకి వెళ్ళున్నాను ఇక్కడ జ్యువెల్ ఆఫ్ నిజాంకి. అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు, లైక్ వాట్ ఇస్ దిస్, అసలు ఏంటి వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ ఆల్. బట్ ఇక్కడ గోల్కొండ రిసార్ట్లో జ్యువెల్ ఆఫ్ నిజాంకి వెళ్ళినప్పటి నుంచి నాకు ఎందుకో ఈ జ్యువెల్ ఆఫ్ నిజాం విచ్ ఇస్ ఇన్ మాసప్ ట్యాంక్ ఈ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేయాలనిపించింది, అందుకే యాడ్ చేశాను. అండ్ ఇది ఇంకొక మెమరీస్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ చైతు బర్త్డే అప్పుడు విచ్ వీ సెలబ్రేటెడ్ ఇన్ లా కుపులా. అప్పటికి నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు, ఛానల్ అయితే ఉంది, చిన్న చిన్న షార్ట్స్ అవి అప్లోడ్ చేసేదాన్ని, బట్ కంప్లీట్గా ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇది కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది ఈ బర్త్డే వ్లాగ్లో. సో మీ అందరికీ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. అండ్ మీ అందరికీ మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయి, అండ్ మీకు ఎవరికన్నా గోల్కొండ రిసార్ట్కి జ్యువెల్ ఆఫ్ నిజాంకి వెళ్ళాలని ఉంది అని అంటే పక్కా ట్రై చేయండి, గివ్ ఇట్ అ షాట్. చాలా చాలా బాగుంది, స్పెషల్లీ ఫుడ్. అలాంటి ఫుడ్ ఒక్కసారన్నా అందరూ ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళే ప్లేస్ అయితే కాదు, లిటిల్ బిట్ కాస్ట్లీ. సో అట్లీస్ట్ వన్స్ అయితే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఆ ఫుడ్ క్వాలిటీకి ఆ ప్రైస్ అన్నది వర్త్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ మా బర్త్డే సెలబ్రేషన్స్, లాస్ట్ ఇయర్ చైతు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇక్కడ కూడా లాకుపిల్లలో బాగుండే. సో మీరు ఎవరైనా అది కూడా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. ఫైనలీ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలానే వీడియోస్ చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, అండ్ వ్లాగ్స్ కూడా, స్పెషలీ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్. అండ్ మీకు ఎవరికన్నా ఏదైనా స్పెషల్ వ్లాగ్స్ చూడాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు స్పెషల్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చైతు ఉగాది రోజే పుట్టాడంట, సో అందుకని.